సో ప్రెసెంట్ వరంగల్ అండ్ నిజామాబాద్ లో కూడా సిచ్యువేషన్ తెలుసుకుందాం. వరంగల్ నుంచి వెంకటరత్నం ఉన్నారు, అట్ ది సేమ్ టైం నిజామాబాద్ నుంచి గంగారెడ్డి నిజామాబాద్ లో ఆఫ్టర్ ఎలక్షన్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైనటువంటి అంశాలు ఉన్నాయి. కామారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఎల్లారెడ్డిపేట సోమవారపేట దగ్గర సంఘటన. సో ఇప్పుడు అటువంటి మాదిరిగా సంఘటనలు ఉన్నాయా? అంటే చెదురుముదురు ఘటనలు, గొడవలు, తర్వాత ఫైట్లు, ఇటువంటి సిచ్యువేషన్ ఏదైనా ఉందా? సో నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏ ఏ మండలాలు జరుగుతుందో అక్కడ సిచ్యువేషన్ ఏంటి, అక్కడికి వచ్చినటువంటి ఓటర్లు ఏం చెప్తున్నారు, రియాక్షన్ లా ఉంది? మనోజ్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 20 మండలాల్లో పోలింగ్ మూడో విడత పోలింగ్ జరుగుతుంది. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ డివిజన్లో 12 మండలాల్లో ఆర్మూరు, అదేవిధంగా ఆలూరు, నందిపేటు, డొంకేశ్వర్, అదేవిధంగా వేల్పూరు, మోడ్తాడు, ఏర్గట్ల, కమ్మర్పల్లి, భీమ్గల్ మండలాల్లో ఈ మూడో విడత ఎన్నికలు జరుగుతున్నాయి. అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో ప్రధానంగా చూసుకుంటే బాన్స్వాడ, బిచ్కుంద, బీర్పూరు, డోంగ్లీ, జుక్కల్, అదేవిధంగా మద్నూర్, నస్రులాబాద్, పెద్దకొప్పల్ మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. కామారెడ్డి జిల్లాలో ప్రధానంగా చూసుకుంటే 168 గ్రామ పంచాయతీలకు గాను 19 ఇప్పటికే కొన్ని గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమై, కానీ నిజామాబాద్ జిల్లాలో 165 గ్రామ పంచాయతీలకు 19 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైన పరిస్థితి నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఉంది. నిజామాబాద్ జిల్లాలో సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించి 522 మంది బరిలో ఉన్న పరిస్థితి చూడొచ్చు మనం. ఇది నిజామాబాద్ జిల్లాలోని ఆదర్శ గ్రామం అంకాపూర్ గ్రామంలో ఇక్కడ ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ బూత్లకు వచ్చి ఓటేస్తున్న పరిస్థితి జనాలు చూడొచ్చు, భారీగా తరలి వస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదైతే మొన్న జరిగిన ఘటనలను చూసుకుంటే రెండో విడతలో జరిగిన ఘటనలు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సోమవారపేటలో జరిగిన ఘటనలు నిజామాబాద్ జిల్లాలో జరగకపోవచ్చనే అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. కానీ గతంలో జరిగిన సంఘటనలను చూసుకుంటే మాత్రం నిజామాబాద్ జిల్లాలో ఇటు నందిపేట కానీ అటు భీమ్గల్ మండల కేంద్రాల్లో కొంచెం గతంలో గొడవలైన పరిస్థితులు నెలకొని, అదే కోణంలో కూడా ఈసారి కూడా పోలీసులు అయితే భారీ బందోబస్తును రైట్ గంగారెడ్డి, మీరు హోల్ లోనే గెట్ బ్యాక్ టు అగైన్. ఎక్కడికక్కడ ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 3752 గ్రామ పంచాయతీలకి పోలింగ్ జరుగుతోంది. ఆల్రెడీ పోలింగ్ స్టార్ట్ అయ్యి కూడా సుమారుగా అరగంట కావస్తోంది. పోలింగ్ స్టేషన్ల దగ్గరికి బార్లు తీరేలా జనం వస్తున్నారు. బయట కూడా కొంత హడావుడి వాతావరణం డెఫినెట్గా ఉంటుంది. వార్డు మెంబర్లుగా పోటీ చేసిన వారు, సర్పంచులుగా పోటీ చేసిన వారు చివరి నిమిషంలో ఆ ఓటర్లు పోలింగ్ స్టేషన్ వరకు వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకునే సమయానికి కూడా మళ్ళీ వాళ్ళకి ఓట్లు అంటే ఇక్కడ పార్టీలు గుర్తులు ఉండవు కాబట్టి గుర్తులను గుర్తు చేస్తూ ఉంటారు. వాళ్ళకు వచ్చినటువంటి సింబల్ని చూపిస్తూ మళ్ళీ ప్రచారం చేస్తూ ఉంటారు. అక్కడ కొంత చెదురుముదురు ఘటనలు డెఫినెట్గా ఉండే అవకాశం ఉంది. మరి వరంగల్ సిచ్యువేషన్ తెలుసుకుందాం. వరంగల్ నుంచి వెంకటరత్నం ఉన్నారు. వెంకటరత్నం, సో మీ దగ్గర సిచ్యువేషన్ ఏంటి? ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎన్ని మండలాల్లో ఈరోజు పోలింగ్ జరుగుతోంది? సో థర్డ్ ఫేజ్లో పబ్లిక్ రియాక్షన్ ఏంటి, ఎటువంటి విధంగా ఉంది? పొలిటికల్ ఫైట్స్ ఎలా ఉన్నాయి? మనోజ్, ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో 24 మండలాల్లో పోలింగ్ జరగనుంది. మొత్తం 564 అంటే పోలింగ్ స్టేషన్లలో ఎన్నికలు జరగాల్సి ఉండగా గ్రామ పంచాయతీలకు అందులో 34 ఏకగ్రీవం అయితే ప్రస్తుతానికి 530 గ్రామ పంచాయతీలకు సంబంధించి కూడా ప్రస్తుతానికి ఎన్నికలు జరగబోతున్నాయి. 24 మండలాల్లో కూడా ఒక సెన్సిటివ్ ఏరియాస్ కూడా గుర్తించినటువంటి పరిస్థితి పోలీసులు నిన్న అంటే వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం అలాగే చెరువుకొమ్ము తండాలో కూడా కర్రలతో కొట్టుకున్నటువంటి ఘటన కూడా జరిగింది. అక్కడ కూడా సెన్సిటివ్ ప్రాంతం గుర్తించినటువంటి వాళ్ళు పోలీసులు ఎక్కువగా బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి మనం జనగామ జిల్లా దేవరుప్పల మండల కేంద్రాల్లో ఉన్నాము. ఇది పాలకుర్తి నియోజకవర్గం కిందికి వస్తుంది. పూర్తిగా భద్రతను మాత్రం కట్టుదిట్టం చేసినటువంటి పరిస్థితి. గతంలో ఉన్నటువంటి గొడవల నేపథ్యంలో, రాజకీయ ప్రత్యర్థుల నేపథ్యంలో ఇక్కడ కూడా పోలీసులను కూడా బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం ఎన్నికల సరళి మాత్రం ఉదయం 7 గంటల నుండే ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఇక్కడ అందరూ కూడా చాలా వరకు ఓటర్లు కూడా ఇక్కడ ఉదయం నుండే వినియోగించుకోవడానికి వస్తున్నారు. మొదటి విడత, రెండో విడత, మూడో విడతకు సంబంధించినటువంటి విషయాలు ఒక్కసారిగా మనం పరిశీలించినట్లయితే మొదటి విడతలో సంబంధించి కాంగ్రెస్ తన ప్రభంజనం కొనసాగిస్తూనే ఉంది. అది ఇంకా కంటిన్యూ అవుతుంది. ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే మొత్తం ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా 61% ఓటింగ్ పర్సెంట్ ఉందని చెప్పి నిన్న మంత్రి సీతక్క కూడా చెప్పినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ దేవరుప్పల మండలకు సంబంధించి కూడా ఎలక్షన్స్ కూడా కంటిన్యూగా ఆ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఉదయం 7 గంటల నుండే ఇక్కడ ఓటర్లు మాత్రం తమ ఓటు వినియోగించుకోవడానికి కూడా బార్లు తీరుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మొత్తం మండలానికి సంబంధించినటువంటి పరిస్థితి కనుక ఒక్కసారి పరిశీలిస్తే పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి విధంగా ఉంటుంది. మొత్తం 24 మండలాలకు సంబంధించి కూడా పోలీసులు పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైనటువంటి
భద్రత ఏర్పాట్లు చేశారు. 200 మీటర్ల దూరం నుండే ఎవరిని లోపలికి అనుమతించకుండా ఉంటున్నారు. ప్రస్తుతానికైతే ఆ టేబుల్లను కూడా అంటే కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయ్యేటువంటి ముందుకి కూడా అంటే ఎక్కువగా లేట్ కాకుండా ఉండడం కోసం పూర్తి స్థాయిలో తొందరగా ఉండడం కోసం ఎక్కువ టేబుల్లను ఏర్పాటు చేయడము, అలాగే మండల కేంద్రాలలో కూడా కొంత బందోబస్తు సెన్సిటివ్ ఏరియాస్ను కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఒక పరిస్థితి కనుక ఒక్కసారి మనం గమనించినట్టయితే ఇక్కడ జయశంకర్ భూపాలపల్లిలో 4 మండలాలు ఇక్కడ ఉన్నాయి. 4 మండలాల్లో కూడా మొత్తం 81 మహాదేవ్పూర్ అలాగే 81 గ్రామ పంచాయతీలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. 3 మాత్రం ఏకగ్రీవమయ్యాయి. 78 గ్రామ పంచాయతీలకు ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితి. మొత్తం 570 వార్డుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ములుగు జిల్లాలో చూసినట్టయితే 46 గ్రామ పంచాయతీలో ఒకటి ఏకగ్రీవం కాగా 45 గ్రామ పంచాయతీలకు ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ 79 ఏకగ్రీవం కాగా 329 వార్డులకు మాత్రం ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక వరంగల్ చూసినట్టయితే 109 గ్రామ పంచాయతీల్లో కూడా 7 ఏకగ్రీవం కాగా 102 గ్రామ పంచాయతీల్లో మాత్రం ఎన్నికలకు సజావుగా సాగేందుకు సిద్ధమవుతున్నాయి. 946 వార్డులో 137 వార్డులు ఏకగ్రీవం కాగా 809 వార్డులకు మాత్రం ఎన్నికలు జరుగుతున్నాయి. హనుమకొండ జిల్లా చూసినట్టయితే మొత్తం 68 గ్రామ పంచాయతీల్లో ఈరోజు ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి 67 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 634 వార్డుల్లో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. జనగామ జిల్లాలో చూసినట్టయితే 91 గ్రామ పంచాయతీలో 3 ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 88 గ్రామ పంచాయతీలకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. 800 వార్డుల్లో 108 వార్డులు ఏకగ్రీవం కాగా మిగిలినటువంటివి 592 వార్డుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మహబాద్ లో 169 గ్రామాలు, అంటే మహబాద్ ను ఒకసారి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఎక్కువగా గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి ప్రాంతం. ప్రస్తుతానికి 3వ విడతలో 19 ఏకగ్రీవం అయ్యాయి. ఎన్నికలకు సంబంధించి 3వ విడత ఎన్నికలు పార్టీలు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నాయి. అంత ఈజీ ఏం కాదు. ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ కూడా ముఖ్యమైన పార్టీలకి. సో పార్టీ పొలిటికల్ ఫైట్స్ ఎలా ఉన్నాయి, క్షేత్రస్థాయిలో పార్టీలకు అతీతంగా వ్యక్తులను చూసి కూడా ఓట్లేస్తూ ఉంటారు. జనం ఏం చెప్తున్నారు? నిన్ననే మనం చూసాం, మీరు అంటున్నట్టుగా చెరువు కొమ్ము తండాలో చలిమంట కాగే సమయంలో గొడవ రాజుకుంటే ఆ నిప్పులతోనే ఫైట్ చేసుకునే పరిస్థితి. సో అటువంటి సంఘటనలు ఉన్నాయా? బయట మీరున్నటువంటి పోలింగ్ స్టేషన్ బయట వాతావరణం కూడా ఒకసారి చూపించే ప్రయత్నం చేయండి. ఓకే, అయితే మనం వెళ్దాం. అసలు బయట వాతావరణం కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ప్రస్తుతానికైతే ఇక్కడ నిన్న చెరువు కొమ్ము తండాలో జరిగినటువంటి ఘటన జరిగిన తర్వాత పూర్తిగా అక్కడ పటిష్టమైనటువంటి బందోబస్తును కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఒకసారి వాతావరణాన్ని కనుక పోలీసులు కూడా పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే మొత్తం 3వ విడతలో కూడా 67 సెన్సిటివ్ ఏరియాస్ ను గుర్తించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఇక్కడ పోలీసులు మాత్రం ఇక్కడ 200 మీటర్ల పరిధిలో ఎవరిని అనుమతించేటువంటి పరిస్థితి లేదు. ఓటర్లను మాత్రం ఓటర్ ఐడి కార్డు ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే అనుమతిస్తున్నారు. ఇక్కడ గుంపులుగా ఎవరు ఉండకూడదు. కనీసం గుంపులుగా ఒక 5గురు ఉన్నప్పటికీ కూడా 5గురిని కూడా చెదరగొట్టేటువంటి ప్రయత్నాలు మాత్రం పోలీసులు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలు సజావుగా సాగాయి, కానీ చెరువు కొమ్ము తండలో జరిగినటువంటి ఆ సిచ్యువేషన్స్ మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నారు పోలీసులు. ఎవరు కూడా ఇబ్బంది పడకుండా మొత్తం అంటే ఓటర్లు సామాన్యులు ఇబ్బంది పడకుండా ఎవరైతే మాబ్ క్రియేట్ అవుతుందో ఆ క్రియేట్ కి సంబంధించి కూడా చూడొచ్చు మనం. బయట పోలీసు వాళ్ళు కూడా పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ చూసుకున్నట్టయితే నిన్న కొన్ని ప్రాంతాల్లో కమిషనర్ వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ కూడా ఇక్కడ నుండి వచ్చి అన్ని ప్రాంతాలను కూడా స్వయంగా పరిశీలిస్తున్నటువంటి ప్రాంతం. ఇప్పటికీ ఓటర్లు మనం చూడొచ్చు, ఎక్కువగా పూర్తిగా మనం చూస్తున్నప్పుడు ఆ ఓటర్ల సంఖ్య కూడా పెరుగుతుంది. ఇది దేవరపల్లి మండల కేంద్రం అనేది కూడా కొంత సెన్సిటివ్ గా ఏరియాగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ దేవరపల్లి మండలం కొంత సెన్సిటివ్ ఏరియా. ఎందుకంటే గతంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఓటింగ్ చేస్తున్నప్పుడు మొదటి రెబెల్ అభ్యర్థిగా కూడా ఇక్కడ పాలకుర్తి నుండే ఇక్కడ ఉన్నటువంటి తెలుస్తుంది. పాలకుర్తి నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలు కూడా కొంత ఇబ్బందికర వాతావరణంలోకి ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. యువత పార్టిసిపేషన్ ఎలా ఉంది? పట్టణాల్లో వెళ్ళి చదువుకోవడం, ఉద్యోగాలు చేసేటువంటి ఆ యువత పార్టిసిపేషన్ ఎలా ఉంది? అక్కడికి ఎవరైనా యూత్ కనబడుతున్నారా? ఇక్కడ ఖచ్చితంగా యూత్ పార్టిసిపేషన్ పక్కా ఉంటుంది. ఎందుకంటే గ్రామాలలో హడావుడి అంటేనే యూత్ అనేది ఉంటుంది. దూర ప్రాంతాల నుండి కూడా వచ్చి తమకు తెలిసినటువంటి అభ్యర్థుల్ని గెలిపించుకోవడానికి ఆ ఉద్యోగాలు చేసేటువంటి ప్రతి ఒక్కరిని కూడా తీసుకొని రావడానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. యువత ఎక్కువగా ఈసారి అభ్యర్థులుగా ఉండడంలో కూడా యువత పార్టిసిపేషన్ కూడా ఎక్కువగా ఉంది. అలాగే అలాంటి యువతను గెలిపించుకోవడానికి కూడా చాలా మంది కూడా ప్రస్తుతానికి ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ యువత మాత్రం చాలా
యాక్టివ్గా కీ రోల్ పోషిస్తున్నారు. ఇక్కడ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది కొన్ని గ్రామాల్లో ముందస్తుగానే వారం 10 రోజులు ముందస్తుగానే వచ్చి తమకు ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి, మిగిలిన ప్రాంతాల్లాగా తమ గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసుకోవాలని చెప్పి కొంత ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో రైట్ వెంకటరత్నాలు, గెట్ బ్యాక్ మీ దగ్గరికి మళ్ళీ వస్తాను నేను. నిజామాబాద్ నుంచి గంగారెడ్డి ఉన్నారు. గంగారెడ్డి, సో సిచ్యువేషన్ ఏంటి అక్కడ? ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? ఎటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు? ఓటర్ల రియాక్షన్ ఏంటి? అయితే ఏర్పాటు చేశారు. మన నిజామాబాద్ జిల్లాలోని అంకాపూర్ గ్రామంలో ఇక పోలింగ్ బూత్ వద్ద ప్రధానంగా చూడొచ్చు, ఓటర్లు అయితే ఉదయం నుండి బారులు తీరుతున్న పరిస్థితి. అక్కడ హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా పోలీసులు వారికి హెల్ప్ డెస్క్ నుండి ఏదైతే సమాచారం కావాలో వారికి సమాచారం అందిస్తూ పోలింగ్ బూత్ లకు పంపిస్తున్న పరిస్థితులు మన నిజామాబాద్ జిల్లాలో నెలకొని ప్రధానంగా ఎక్కడ కూడా ఓటర్లకు ఇబ్బందులు లేకుండా ఎన్నికల అధికారులు సవ్యంగా సాగేందుకు వీటన్నింటి కూడా ఏర్పాటు చేసి మరోవైపు వీల్ చైర్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో ఉంది. నిజామాబాద్ జిల్లాలో 165 గ్రామ పంచాయతీలకు గాను 19 ఏకగ్రీవం కాగా మరో ఏదైతే 146 గ్రామ పంచాయతీలకు సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధానంగా 562 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఎవరిని కూడా లోపికి, ఎందుకంటే సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేసే వారికి లోనికి రాకుండా 200 మీటర్లు దూరం ఉండాలని చెప్పి ఎన్నికల అధికారులు సూచిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ ఏమి ఇబ్బందులు లేకుండా, అంటే ప్రధానంగా అత్యధికంగా యువత ఓటు వేసేందుకు పాల్గొనేందుకు భారీగా తరలి వస్తున్న పరిస్థితి చూడొచ్చు. అక్కడ ప్రధానంగా అందరూ కూడా గ్రామస్తులు ఉదయం నుండే ఓటు వేసేందుకు వస్తున్నారు. ఆ ఓటు హక్కు చిన్న పెద్ద తేడా లేకుండా యువత, అదేవిధంగా ముసలి వాళ్ళు కూడా వృద్ధులు కూడా ఓటు హక్కు వినియోగించేందుకు వస్తున్న పరిస్థితులు నిజామాబాద్ జిల్లాలో నెలకొక చూడొచ్చు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.